ఇక గులకరాయి స్టోరీకి వద్దాం. నిన్న చూసాం, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కురుక్షేత్రంలో అర్జునుడి మీద బాణాలు వేస్తే డోంట్ కేర్ అని ఎలా అంటాడో, అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కడిని చేసి నా మీద పంగలకరతో రాయేసి కొడితే నేను భయపడతానా? ఆ వెనక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఒక 16 మంది 2 గంటలు బ్రహ్మాండంగా తిరిగిన తర్వాత ఒక 16 మంది వైద్యులు, ఇంకో 26 మంది నర్సులు, వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం, ఒళ్ళంతా గుడ్డ కట్టేయాల్సిన అవసరం ఉందా? గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఇలా కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని చిక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు. ఆ మేకప్ తీసేసినట్టున్నారు. జోగి రమేష్ అనే ఒక పనికిమాలిన వెధవ చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పినవాడు నన్ను అసెంబ్లీలో లుచ్చా అని నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక సౌమ్యుడిలాగా మరి అతను కనపడ్డాడు. ఇలా ఎంతోమందిని యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం పేదవాడు, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి అలా చెప్పాడు. ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని, మంచివాడని, చక్కగా మాట్లాడతాడని, ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశదీకరించాడు. ఎవరికి అర్థం కాంది, ఎంతోమంది ప్రశ్నించింది. అందరికీ తెలుసు అది డ్రామా అని, దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం. అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయాబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాయి. అలాగా ఈ రాయి పంగలకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏది క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి? ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి ఎక్కడ దొరకలేదు అక్కడ, అది వేరే విషయం. వాళ్ళ జేబులో వేసిపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి? మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణిలోనే వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగలకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ 2-3 మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ వస్తే దండలోది గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడికత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి అయిపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశారు.
సరే నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కే ఇచ్చాడు, అది వేరే విషయం. ఆ కన్ను మూసేసి అతను కూడా అతన్ని ఏంటది సానుభూతి అని అల్లం తెలుసు కదా, అయినా సరే పలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు. ఆ ఫోటోలు చూసా. సరే అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను. నవ్వుతున్నారు, అబ్బా గొప్పగా యాక్ట్ చేసి ఉంటారు అని వాళ్ళు నవ్వుకుంటాం. అంటే ప్రజల్ని అమాయకులు చేయటం. దాంతో అసలు ఎవరో సీనియర్ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో పనులుంటే వస్తారు, హత్యా ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో ఆ మాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక ఏదో శ్రావణ ఎవరో వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకుపడ్డారు. సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్. వాళ్ళకి మామూలు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది. అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళు సింపతి చెప్పలేదు. వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం. ఎవరన్నా అలా కొట్టించుకుంటారా, మీరు ఎవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు. యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని. ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని? ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం, మరి జనం రావట్లేదు, సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయ స్టోరీ అల్లాడు. అసలు మంగళగిరితో గులకరాయ ఎలా కొడతాడా? ఎంత ఉంటుంది మంగళగిర్ర? ఎంత ఉంటుంది? గులకరాయ ఎలా కొడతాడు? ఏదో పెల్లటి ఉచ్చుకుని కొడితే కొట్టచ్చు. సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ముందే ఇలా కొడతాం, దానికి జీవిడి కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జునుడిలాగా ఈయనకొక స్క్రిప్ట్ రాయటం, ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే, అంటే ఆయనకి తెలియని ఎవడో రాసిచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు. ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు. కానీ నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అతను క్రైస్తవుడు, తప్పే ఉంది. ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు. క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే, ఎవడో కాదనలేని సత్యం. ప్రపంచంలోనే విశిష్టమైన మతం, వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం. అక్కడ మరి ఆ బైబిల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది, ముందుంది. అందులో సైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సైతాన్ అనే క్యారెక్టర్ ఒరిజినల్గా సపోజ్ టు బి దేవదూతే, బట్ తర్వాత చండాలంగా తయారైతే ఆ దేవదూతని నెత్తి మీద కొమ్ములు పెట్టి ఇలా రకరకాలుగా తోక పెట్టి ఒక దుర్మార్గుడుగా సబ్సిక్వెంట్గా అందరూ కూడా, క్రీస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా ఆ సైతాన్ని నమ్ముతారు. సో తను భారతంలో అర్జునుడు కాదు, బైబిల్లో సైతాన్ అని చెప్పి ముందు తనను తాను గుర్తించగలిగితే, ఆల్రెడీ ప్రజలు గుర్తించారు ఇతను ఒక సైతాన్ అని. ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు, ముసలాయన. వాళ్ళ పిల్లలిద్దరూ అక్కడ ఉన్నారంట. కేవలం నాకు వచ్చి ఈ కండువ వేసింది కూడా ఆయన. రాజుగారు, మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను. ఈ మే 13వ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది, నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కి ఓటు వేయకూడదు. మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా. జగన్కి ఓటు వేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఎలక్షన్ ఓటు వేసిన మరుసటి రోజు మే 14వ తారీఖు వెళ్ళిపోతానంటే, మే 14 నా పుట్టినరోజు అండి, నన్ను జగన్ గారు కొట్టినరోజు అండి. అంచేత ఆ రోజు వీలైతే నన్ను ఆశీర్వదించి 15కో 16కో వెళ్ళండి అని చెప్పి ఆయనకి, ఆ పెద్ద ఆయనకి
నేను విన్నవించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనం అంత కోపంగా ఉన్నారు, దేశాలు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ సైతాన్ని చూసి జనం అంత కోపంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఉదయం జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామని చెప్పి చూస్తున్నారు.